అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న చైనా పరిశోధకులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. వాస్తవానికి వారు ప్రమాదకరమైన ఫంగస్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికాలోని వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు ప్రమాదకరమైన బయోలాజికల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. చైనీయులు ఫుసేరియం గ్రావినిరం అనే ప్రమాదకర ఫంగస్ తరలిస్తూ దొరికారు. ఇది మొక్కజొన్న, వరి, గోధుమలు, బార్లీ వంటి పంటలను నాశనం చేస్తుందని, అలాగే జంతువుల, మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. జియాన్ జుంగ్యాంగ్లు అనే ఇద్దరు గతంలో యూనివర్సిటీ ల్యాబ్ లో పనిచేయగా ప్రస్తుతం చైనా యూనివర్సిటీలో టీచర్లుగా పనిచేస్తున్నారు. అధికారులకు దొరికిపోయిన నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు వీసా మోసాలు, స్మగ్లింగ్ కింద కేసులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. నిందితులు మిచిగాన్ యూనివర్సిటీ క్యాంపస్ ల్యాబ్ లో ఫెడరల్ అధికారుల అనుమతి లేకుండా ప్రమాదకర ఫంగస్ పెంచుతున్నారని తేలిందే. ఇలాంటి వాటికి అసలు యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఫంగస్ మానవుల్లో వాంతులు, లివర్ డ్యామేజ్ కి కారణమవుతుందట. ఇక పంటలకు జరిగే నష్టంతో ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని FBI అధికారులు పేర్కొన్నారు. 2024 జులైలో కూడా లూ ఒక ఎర్రటి మొక్కల పదార్థాన్ని లగేజీలో దాస్తూ తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నారు. అయితే అధికారులు అతన్ని వెనక్కి పంపించేయటంతో అతని స్నేహితురాలు జియాన్ రంగంలోకి దిగింది. ఆమె ఫోన్ ఫోరెన్సిక్ సోదాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఆమెకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఇదంతా చూస్తుంటే అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. FBI డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తోందని ఫైర్ అయ్యారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఫుసారియం గ్రామినేరియం ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతోందని, వరుసగా వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తోందని FBI అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. వుహాన్ ల్యాబ్ లో జరిగిన సృష్టి మళ్లీ మిచిగాన్ ల్యాబ్ లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తోంది. అందుకే అమెరికా అలర్ట్ అయింది. అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ ను సీరియస్ గా తీసుకుంది.